పెద్ద సినిమాకి సంబంధించి ఒక్కొక్క అప్డేటు ఇచ్చుకుంటా వస్తున్నారు. అది కూడా ఇలాంటివి కాదు. సినిమాకి సంబంధించి పోస్టర్లు, అలాగే చిన్న చిన్న గ్లిమ్స్ లాంటివి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉండేటువంటి ఆ గ్లిమ్స్ను కూడా ఏ రేంజ్లో తీసుకొస్తున్నారో ఇప్పటికి చూస్తుంటేనే అర్థమవుతుంది. శివరాజ్ కుమార్ గారు మనందరికీ తెలుసు, కన్నడలో సూపర్ స్టార్గా ఉన్నటువంటి శివరాజ్ కుమార్ గారు కూడా ఇప్పుడు ఈ సినిమా పెద్దీలో నటిస్తున్నారనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయనకి సంబంధించినటువంటి లుక్ రిలీజ్ చేస్తూనే 4 రోజుల్లో అసలు సిసలైనటువంటి ట్రైలర్ కూడా ఉంటుంది. అది కూడా ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్లో ప్లాన్ చేయబోతున్నట్టుగా మనం కూడా ఒక వీడియో చేసుకున్నాం. ముంబైలో ఒక స్టేడియంలో దీనికి సంబంధించి క్రికెట్ మ్యాచ్ మధ్య అనుకుంటా, నాకు తెలిసి అలాగే ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. అలాగే శివరాజ్ కుమార్ గారికి సంబంధించినటువంటి క్యారెక్టర్ని ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ ఈ గ్లిమ్స్ రూపంలో చూపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రత్యేకంగా శివరాజ్ కుమార్ గారికి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని దీంట్లో డిజైన్ చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా మనకు తెలుసు, ఉప్పెన సినిమాలో బుచ్చిబాబు సనా గారు తమిళ సినిమాకి సంబంధించి మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి విజయ్ సేతుపతి ఎలాంటి క్యారెక్టర్ చేశారో అలాంటి మరొక క్యారెక్టర్ ఇప్పుడు మన శివరాజ్ కుమార్ గారితో చేపించినటువంటి పరిస్థితి. ఈ పాత్రకు కూడా చాలామందిని అనుకున్నారట. బట్ అల్టిమేట్గా శివరాజ్ కుమార్ గారు అయితే చాలా బాగుంటుందని ఆయన సంప్రదిస్తే ఆయన కూడా యాక్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి బజ్ ఎలా ఉందో మనకు తెలుసు. అలాగే ఈ ప్రమోషన్స్ అన్నిటినీ కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇంకా 4 రోజుల్లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా వరుస పెట్టి ఇలాంటివి సస్పెన్స్లు ఇంకాస్త ఎలివేట్ చేసేటువంటి అనేకమైనటువంటి ట్విస్ట్లు, క్యారెక్టర్ని కూడా చూపించబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది.